తృణమూల్ కాంగ్రెస్ ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో కూడా తృణమూల్ కాంగ్రెస్సే గెలిచింది. అంటే ఆ స్థాయిలో అక్కడ కంట్రోల్ ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు తృణమూల్ ఓటర్లు, బంగ్లాదేశ్ వాళ్ళు భారత్లోకి వచ్చి భారతదేశానికి సంబంధించినటువంటి ముందు ఓటర్ ఐడీలు అంటే అక్కడ ఏదో ఉన్నట్టుగా వచ్చిన కాగితాలు సంపాదించి, ఆ కాగితాల ఆధారంగా ఓటర్ ఐడీలు సంపాదించి, ఓటర్ ఐడి కారణంగా ఆధార్లు సంపాదించి, ఆధార్లని అడ్డం పెట్టుకుని పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సంపాదించి భారతీయ పౌరులుగాని చలామణి అవుతున్నారు. వాళ్ళందరూ బెంగాల్లో తృణమూల్ ఓటర్లుగా ఉన్నారు. వస్తగా 40-45% దాకా ఇప్పటికక్కడ బంగ్లాదేశీయులు ఓ రకంగా పరోక్షంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళ నాయకురాలుగా ఉంటుంది మమతా బెనర్జీ. ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఏది బెంగాల్ ప్రభుత్వం కదిలిపోతుంది. ఒరిస్సా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, మైగ్రెంట్ని, ఎవరైతే బంగ్లాదేశీని అరెస్ట్ చేస్తే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శామ్రుల్ ఇస్లాం ఏమంటాడంటే, బంగ్లాదేశీస్ అనేటటువంటి వాళ్ళు మైగ్రెంట్స్ కాదు, వాళ్ళు బెంగాల్ వాళ్ళు, వాళ్ళని బంగ్లాదేశాల పేరుతో వేధిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అంటూ రివర్స్ ట్రెండ్ని బిగించేసి దాన్ని అడ్డుపెట్టి రేపటి ఎన్నికల్లో మేము గనక అధికారం దిగిపోయామంటే బంగ్లాదేశీలు బతకడానికి ఉండదు మీకు అంటూ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది మమత.